నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, నీ ఆడబిడ్డలు నీ అక్క చెల్లెములు అనేసుకో అనుకుంటున్నావు కదా. నీ అక్క చెల్లెములని నీ ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని నువ్వు ఒక సీఎంగా అర్హుడువా? దానికి చట్టబద్ధత కల్పించడానికి కూడా ప్రయత్నం చేయలేని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు పదవుల్లో కూర్చుని జీతాలు తీసుకోవడానికి వాళ్ళు అర్హులా? కడుపు మండి మాట్లాడుతున్నా మీ మాటలు. నువ్వే కనుక ఆ రోజు ఆ చట్టానికి చట్టబద్ధత తీసుకొచ్చుంటే ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరిగేవా? 4.5 సంవత్సరాల కాలం అయింది, ఇంకో 2-3 నెలల్లో నువ్వు దిగిపోతున్నావు. అయినా కూడా ఇప్పటికీ కూడా దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం నిజంగా నేనైతే జాలి పడుతున్నా. జగన్మోహన్ రెడ్డి తలకు చేతకాని తనంకి నేను జాలి పడుతున్నా. ఒక మహిళా అధ్యక్షురాలిగా దిశ యాప్ అన్నావు, దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి దిశ యాప్ అన్నావు. ఎవరి చేతయ్యా దిశ యాప్ నువ్వు డౌన్లోడ్ చేయిస్తున్నావు? మగోళ్ళ చేత. మొన్న రీసెంట్గా మన ఆర్లోలోనే అనుకుంటా, ఐ థింక్ వైజాగ్ దగ్గరే, పరవాడ దగ్గర ఒక కానిస్టేబుల్ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని ఎంత రచ్చ చేశారండి. అంటే మగాళ్ళకి దిశ యాప్ నిజంగా దిశ యాప్ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నిజంగా దిశ యాప్ పనిచేసి ఉంటే ఈరోజు ఆ అమ్మాయి మీద 11 మంది అత్యాచారం జరిపేవారా? అసలు దిశ యాప్ గురించి అవగాహన ఉండుంటే అమ్మాయి మీద 11 మంది, ఈ 2 నెలల కాలంలో 11 మంది అమ్మాయి అత్యాచారం గురయ్యి ఆ ఆడబిడ్డ నిజంగా తలెత్తుకోలేక ఈరోజు పరిస్థితి ఉన్నదా? ఆ తల్లిదండ్రులు ఈరోజు ఏడ్చే పరిస్థితి ఉండేదా? మాట్లాడితే దిశ యాప్ అంటావు. దిశ యాప్లు ఇంతమందికి రక్షించేసాం, అంతమందికి రక్షించేసాం. అరే విషయం చూడండి ఒకసారి, ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయో. నా ఉద్దేశంలో అంటే కేసులు నమోదు అవ్వట్లేదు అంటే ఒకటి ఉంది ఈ విషయం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి క్షమించండి మాట నేను మాట్లాడుతున్నందుకు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నా పిల్ల కనిపించట్లేదు అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ వయసు ఎంత? వాళ్ళు 13, 14, 16, 18, 20 చెప్తారు. వెంటనే ఏమొస్తుంది తెలుసా వాళ్ళ నోట్లోంచి? ఎవరితో నిలిపోయి ఉంటుందిలే, లేకపోతే ఎవడో తీసుకెళ్ళిపోయి ఉంటాడులే, వచ్చేస్తుందిలే, కూర్చోండి. నిజంగా బాధ అనిపిస్తుందండి, ఏమనుకోవద్దు. ఇదే సంఘటనలు మీ ఇళ్లలో జరిగితే ఇలాగే ఊరుకుంటారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? మీరు ఇలాగే మాట్లాడుకుంటారా? ఎందుకు బయట నుంచి వచ్చిన ఒక తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డ కనిపించట్లేదని ఎంతో బాధతోని వ్యధతోని మీ దగ్గరికి పరిగెట్టుకొని వచ్చి అయ్యా నా బిడ్డ కనిపించట్లేదు కొంచెం ఎతికి పెట్టండి అంటే ఎందుకు వాళ్ళ తాలూకా మాటలతోని వాళ్ళని తాలూకా జీవితాన్ని ఛిద్రం చేస్తారు? వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడతారు మాటలతో? అందువల్ల సగం పైగా తల్లిదండ్రులు ఆడపిల్ల కనిపించకపోతే కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి నమోదు చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధ కన్నా వాళ్ళు మాట్లాడే మాటలైనా మాకు ఎక్కువగా బాధ కలిగిస్తున్నాయని కనీసం పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళి నమోదు చేయించుకోవట్లే. పోనీ ఎవరో ఒకరు పాపం ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులలాగా ముందుకు వచ్చి ఆ అమ్మాయి కనిపించట్లేదని చెప్తే ఈరోజు ఆ అమ్మాయికి కూడా అతిగతి లేకపోతే ఆ అమ్మాయి 11 మంది చేత అత్యాచారానికి గురై ఈరోజు నిజంగా దేవుడా అని చెప్పి ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. ఈరోజు కూడా వీళ్ళదేం లేదండోయ్. 18వ తారీఖున అమ్మాయి కేసు పెడితే ఆ అమ్మాయి తిరిగి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చుకున్నారు అమ్మాయిని వరుసకెళ్ళి. వీళ్ళదేమీ లేదు. వచ్చిన తర్వాత తల్లిదండ్రుల విషయం కనుక్కొని కేసు పెట్టారు. అప్పుడు నువ్వు పరిగెట్టావు. కనీసం విషయం ఏంటంటే టూరిజం డెస్టినేషన్ విశాఖపట్నం బీచ్ రోడ్లో కొన్ని లక్షల మంది రోజువారీ వస్తుంటారు. ఆ రోజువారీ మెడలోని కెమెరాలు వేసుకుని తిరిగేవాళ్ళు ఎవడు ఎలాంటోడో తెలియదు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారా? వాళ్ళకి ఏదైనా లైసెన్స్ ప్రొవైడ్ చేశారా? వాళ్ళ అథెంటికేషన్ ఉందా? అంటే ఎవడ పడితే వాడు ఎందుకు పనికిరాని ఎదవ ఒక అమ్మాయిని ట్రాప్ చేసుకునేవాడు కూడా, అమ్మాయిని రేప్ చేసేవాడు కూడా రేపు పొద్దున్న మెడలోని కెమెరాస్ వేసుకుని తిరుగుతూ ఉంటే రేపు పొద్దున్న టూరిజం డెస్టినేషన్ అండ్ విశాఖపట్నం బీచ్లోకి కూడా జనాలు రావడానికి భయపడే పరిస్థితి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు మహిళల పరిస్థితి ఉంది. మాట్లాడితే ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలు నీకు అమ్మఒడేసాను ఆసరా వేసాను డబ్బులు ఏం చేసుకున్నావయ్యా? ఆడబిడ్డలు మానవ ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడాను కదండి, రేపు ఉదయం 5 లక్షలు వస్తుంది బయటకు ఆ పిల్లకి, ఆ పిల్ల బతుకుంటే. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని మానానికి ఒక రేటు ప్రాణానికి ఒక రేటు ఉంది కదా ఆడబిడ్డల గురించి. ఏదో వాళ్ళ జేబుల్లో సొమ్మిది తీసుకొచ్చేస్తున్నట్టుగా వీళ్ళు విపరీతమైన బిల్డప్లు ఇస్తుంటారు కదా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక్కసారి నేనేదో అగ్రెసివ్గా మాట్లాడేమో ఎవరిని తిట్టడం కాదండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్, అఫ్కోర్స్ ఇదేదో చేదు ఊడిపోయే ముక్కే,
3 నెలలు ఎలాగపోతుంది గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. వాళ్ళకైనా నేను ఒకటి విన్నవించుకుంటున్నా, దయచేసి హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించండి. 4 సంవత్సరాల్లో 1,48,000 అంటే 1,50,000 దగ్గర కేసులు నమోదైనాయి అంటే ఈరోజు ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? 13 సంవత్సరాలు 10 సంవత్సరాలు నెలల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దాని మీద కనీసం అవగాహన కల్పించడానికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం లేదు. స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం లేదు. కనీసం ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక చిన్న కార్యక్రమం కూడా పెట్టట్లేదు. ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం తాలూకా విధి విధానాలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పెట్టేటంత కేసుల మీద ఉన్న దృష్టి అక్కడ ఆడబిడ్డలు మాన ప్రాణాల గురించి పెట్టుంటే ఇన్ని అఘాయిత్యాలు జరిగేవా? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీడియా పరంగా, ఒక ఈడియట్, ఎందుకు పనికిరాని ఒక ఈడియట్ వాళ్ళ తాలూకా మనిషి ఒక డైరెక్టర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు కోతలు కూసినా కూడా ఒక్కడు కేసు పెట్టడు అతని మీద. పైగా అతను బయటకు వచ్చి నా ప్రాణానికి నష్టం ఉందంటే కొలుకులపూడి శ్రీనివాస్ లాంటివి ఇళ్ళ మీదకి సిఐడీలు పంపిస్తారు. నేనేమంటానంటే ఈరోజు తప్పిదం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతుంది. ఇక రామ్ గోపాల్ వర్మదో తప్పు, లేకపోతే సమ్మెక్స్దో ఈ అఘాయిత్యాలు చేసిన వాళ్ళతో నేను తప్పని చెప్పట్లేదు. కేవలం తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే. నేను భారతీ గారిని కూడా అంటా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితుల్లో భారతీరెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక ఆడావిడ బయట ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నానంటే నా మీదకి విపరీతంగా వస్తారు మళ్ళీ బయటకు. నేను అవేమీ భయపడట్లేదు. భారతీ గారు కూడా నా భర్తను గెలిపించండి అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ. కాబట్టి ఆవిడకి కూడా మేము విన్నవించుకుంటున్నాం, అమ్మ ఒక్కసారి మీరు కూడా కళ్ళు తెరవండి, ఒక్కసారి మీ భర్తకి చెప్పండి. ఎప్పుడు చూడు సంపాదన యాతన తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లల అత్యాచారాల గురించి, ఆడపిల్లల రక్షణ గురించి ఈ రోజు వరకు దృష్టి పెట్టట్లే. కనీసం దిశ యాక్ట్ని కూడా చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో నీ భర్త ఉన్నాడు. ఆ విషయం ఈరోజు మీరు కూడా చెప్పాలి. ఒక ఆడవాళ్ళ కాబట్టి, మహిళ కాబట్టి ఒక మహిళకి సాయం చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా ఏదో పోస్టులన్నీ పెట్టి, ట్వీట్లు పెట్టి అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకొని నేను ఇలాగే ఉంటానని నోటికొచ్చినట్టు మాట్లాడి అలాంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒక తప్పు. ఈరోజు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్లనే భయం అన్నది లేదు. డ్రగ్స్, గంజాయి వీళ్ళ వ్యాపారానికి వెనకాతలుండి నడిపించే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాకపోతే ఎందుకు ఈరోజు ఇన్ని గంజాయి కేసులు, ఇంత గంజాయి మనకు పట్టుబడుతుంది, ఇన్ని డ్రగ్స్ విపరీతంగా ఎక్కడ దేశంలో డ్రగ్స్కి సంబంధించిన, గంజాయికి సంబంధించిన మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే దానికి ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కూడా విన్నవించుకుంటున్నా, దయచేసి ప్రతి ఆడబిడ్డని కూడా నీ చెల్లి కిందో, అక్క కిందో, మన ఇంట్లో ఆడబిడ్డ కిందో భావిస్తే ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు. అది మీది లేదు కాబట్టే మీరు ఇష్టానుసారంగా వాళ్ళ మీద మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఏ మహిళలైతే ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలని ఏ మహిళల మీద అయితే మీరు ఇష్టానుసారంగా ఈరోజు అఘాయిత్యాలు జరిపే పరిస్థితికి వచ్చారో, రాబోయే 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అదే మహిళలు కుర్చీ మీద నుంచి ఫిల్ట్ పట్టుకుని లాగి తంతారు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని. అంటే పరిస్థితి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆడబిడ్డలు కూడా తెలుసుకుంటున్నారు, ఇక్కడ మహిళలు కూడా తెలుసుకుంటున్నారు. మీకు చెప్పాలి, ఇదే దళిత ఆడబిడ్డలు. నేను ఎందుకు దళిత అన్నది ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ రోజు వరకు సామూహిక అత్యాచారాలు జరిగిన వాళ్ళలో 90% దళిత పిల్లలు. పేరుచెర్ల అక్కడ ఒక అమ్మాయిని 3 రోజుల పాటు అక్కడున్న వైసీపీ నాయకుడు బంధించి ఆ అమ్మాయిని అత్యాచారం జరిపి ఒక వ్యభిచార గృహానికి అమ్మేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని వచ్చి బయటకు వచ్చి పోలీస్ కేసు పెట్టింది. ఈ రోజు వరకు అతిగతి లేదు. అంటే నేనేమంటానంటే ఈరోజు ఇంతమంది అత్యాచారానికి గురైన బాధితులు, ఆ బాధిత కుటుంబాల తాలూకా రోదన డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వీళ్ళ తాలూకా రోదన, వీళ్ళ తాలూకా వేదన డెఫినెట్గా పనిచేస్తాయి. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరట్లే, డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నా, దయచేసి ఆడబిడ్డలకి రక్షణ కల్పించండి. మా మీద మీరు పెట్టే కేసుల కన్నా ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కనుక మీరు దృష్టి పెడితే డెఫినెట్గా తగ్గుతాయి.
డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కలవమని నేను డెఫినెట్గా ఇప్పుడే కలుస్తాను ఆయన అపాయింట్మెంట్ ఇస్తే. మాకు అపాయింట్మెంట్ ఇస్తే డెఫినెట్గా కలుస్తామండి. మా ఫోన్లే ఎత్తారండి, నిజంగా చెప్తున్నా. మీరు అన్నట్టు నిజంగా ఇప్పుడే చేయమన్నా నేను సిపి గారికి మీ ఎదురుగానే ఫోన్ చేస్తాను. సిపి పోలీస్ ఒకసారి నెంబర్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నా. 9440627277 అంతేనా? ఒకసారి మీ ఎదురుగానే ట్రై చేస్తాను. నిజంగా మీరు అన్నట్టు మీరు సలహా ఇచ్చారు కలవమని, నేను డెఫినెట్గా ఇప్పుడే కలుస్తాను ఆయన అపాయింట్మెంట్ ఇస్తే. నిన్నటి నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. రింగ్ అవుతుంది. అందుకే సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं డెఫినెట్ గా చెప్తాను. రిటర్న్ కాల్ చేసినా చెప్తాను, చెయ్యకపోయినా చెప్తాను మీకు. అంతే. చేస్తాను. ఎస్, అంటే ఆల్రెడీ నిజం గెలవాలనే కాన్సెప్ట్ లోని లాస్ట్ టైం కూడా భువనేశ్వరి గారు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది బాధతో చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అండగా నిలబడాలని చెప్పేసి నిజం గెలవాలితో మన భువనేశ్వరి గారు ఆల్రెడీ బయటకు వచ్చారు. ఆ ప్రోగ్రాంలు కూడా చేస్తున్నాం. మళ్ళా రేపటి నుంచి 3 రోజులు అమ్మ రాజాము, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 జిల్లాలు కూడా తిరుగుతారు. ఉత్తరాంధ్ర అంటే ఇంకా ప్రోగ్రామ్ టూర్ షెడ్యూల్ రాలేదండి. రేపు వస్తారు మేడం. రాజాం డైరెక్ట్గా వెళ్తారమ్మా. రాజాం నుంచి మన టూర్ ప్రోగ్రామ్ ఉంది, మీకు ఇస్తాను, ముందుగానే ఇస్తాను టూర్ ప్రోగ్రామ్. అలా ఉంటే ఎక్కియాలి, నిజంగా తెలియని వాళ్ళకి నేనంటే తక్కువ